డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఓఎస్ గురించి అండ్ ఆల్సో జావా గురించి. సో వాట్ ఈస్ ఓఎస్? ఓఎస్ అనేది ఏంటి? ఒక ఇంటర్ఫేస్ బిట్వీన్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో హార్డ్వేర్ అంటే ఏంటి? రిసోర్సెస్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మనం యూజర్ రన్ చేసే అప్లికేషన్స్. సో ఓఎస్ చేసే కీ ఫంక్షన్స్ ఏంటి? మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనం మెమరీ అంటే ఏంటి? హార్డ్ డిస్క్ అండ్ ర్యామ్. సో మనకి ఏదైనా ఫైల్ కావాలనుకుంటే అది ర్యామ్లో లోడ్ అవుతుంది. సో ఈ ఫంక్షనాలిటీస్ అన్ని చేస్తుంది. అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే అప్లికేషన్స్ రన్ చేయడం, అవి ప్రాసెసెస్. డివైస్ మేనేజ్మెంట్ అంటే లైక్ ఇన్పుట్ డివైసెస్ అవ్వచ్చు, కీబోర్డ్ అవ్వచ్చు, ఆల్ విల్ కమ్ అండర్ డివైసెస్. సో అవి మేనేజ్ చేసేది కూడా ఓఎస్. అండ్ ఫైల్ మేనేజ్మెంట్ అంటే మనం ఫైల్ని రీడ్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా, క్రియేట్ చేయాలనుకున్నా, ఆల్ దిస్ విల్ బి ద ఫైల్ మేనేజ్మెంట్. సో ఇది కూడా పర్ఫామ్ చేసేది ఓఎస్. సో ఓఎస్లో 2 మోడ్స్ అని ఉంటాయి. ఒకటి యూజర్ మోడ్ అండ్ అదర్ వన్ ఇస్ కర్నల్ మోడ్. సో యూజర్ మోడ్ అంటే ఏంటి? యూజర్ మోడ్ అంటే ప్రోగ్రామ్స్ లిమిటెడ్ యాక్సెస్తో రన్ అవుతాయి అన్నమాట. అంటే యూజర్ సైడ్ రన్ అయ్యేది. సో డైరెక్ట్గా హార్డ్వేర్తో యాక్సెస్ ఉండదు. సో సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వెబ్ బ్రౌజర్స్. యూజర్ మోడ్ ఎందుకంటే మనం రిసోర్సెస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయం. సో మనం ఏం పర్ఫామ్ చేసినా అది రిసోర్సెస్ని డ్యామేజ్ చేయదు. సిస్టమ్ అనేది క్రాష్ అవ్వకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కెర్నల్ మోడ్కి వచ్చేసరికి కెర్నల్ మోడ్లో ఓఎస్కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సిస్టమ్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది. సిపియూ, మెమరీ, ఐఓ డివైసెస్ అన్నిటినీ కంట్రోల్ చేయగలదు. సో కెర్నల్ మోడ్ ఎందుకు? సో ఇలాంటి క్రిటికల్ ఫంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన హార్డ్ డిస్క్లో ఉంది ర్యామ్లోకి లోడ్ చేయండి అని కెర్నల్ మోడ్లో జరుగుతుంది. సో ఇప్పుడు సిస్టమ్ కాల్ అంటే ఏంటంటే యూజర్ మోడ్కి ఏదైనా సర్వీస్ కావాలంటే కెర్నల్ మోడ్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ రిక్వెస్ట్ చేయడాన్ని సిస్టమ్ కాల్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని మనం రీడ్ చేద్దాం అనుకుంటే ఏంటి? ఫైల్ని ఓపెన్ చేయమని చెప్పండి. దానికి ఫైల్ సర్వీస్ కావాలి. సో అది సిస్టమ్ కాల్ చేసి కెర్నల్ మోడ్కి స్విచ్ అవుతుంది. సో ఆ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేసి ఆ సిస్టమ్ కాల్ అనేది రిటర్న్ చేస్తుంది. సో మళ్ళీ మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా సిస్టమ్ కాల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో డైరెక్ట్గా హార్డ్వేర్ని యాక్సెస్ చేయడం బ్లాక్ చేస్తుంది. సో ఇదేం చేస్తుంది? సెక్యూర్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఏంటి? ప్రాసెస్ కంట్రోల్. సో ప్రాసెస్ కంట్రోల్కి ఉండే సిస్టమ్ కాల్స్ ఏంటంటే విండోస్ అండ్ యూనిక్స్. విండోస్కి సిస్టమ్ కాల్స్ డిఫరెంట్ ఉంటాయి, యూనిక్స్కి సిస్టమ్ కాల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో క్రియేట్ ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ ప్రాసెస్ అనే సిస్టమ్ కాల్ యూస్ చేస్తుంది. ఎగ్జిట్ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అయిపోవడానికి, వెయిట్ ఫర్ సింగిల్ ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేయడానికి we will use this. సో ఇలా ఫైల్ మ్యానిపులేషన్కి డిఫరెంట్ సిస్టమ్ కాల్స్ అండ్ డివైస్ మ్యానిపులేషన్ ఇలా ఒక్కొక్క పర్పస్కి సిస్టమ్ కాల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కంపైలర్ అంటే ఏంటంటే ఎంటైర్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఫాస్ట్ ఎగ్జిక్యూషన్కి ఇది హెల్ప్ చేస్తుంది. బట్ కానీ ఏ చేంజ్ చేసినా మనం మళ్ళీ రీకంపైల్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి కూడా కంపైలర్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ ఇందులో ఏంటి కంపైలర్లో జరిగే యాక్షన్ ఏంటంటే లెక్సికల్ అనాలిసిస్ అంటే లెక్స్ టోకెన్స్ కింద డివైడ్ అవుతుంది. సింటాక్స్ అనలైజ్ చేస్తుంది. సిమాంటిక్ అనాలిసిస్ అంటే లాజిక్ కరెక్ట్ ఉందో లేదు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, దీన్ని ఆప్టిమైజ్ అండ్ ద కోడ్ జనరేషన్. సో ఇది కంపైలర్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్లో జరిగేది ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. సో మనం ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏమైనా ఎర్రర్ అంటే వెంటనే క్లోజ్ చేస్తుంది. సో ఎగ్జిక్యూషన్ అనేది స్లోగా ఉంటుంది కానీ డీబగ్గింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ పైథాన్. సో ఇంటర్ప్రిటర్ బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. సో ఈ డాట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉండదు. సో ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ అండ్ లైన్ బై లైన్ ఎర్రర్ హ్యాండ్లింగ్, క్రాస్ ప్లాట్ఫామ్. ఈ ఇంటర్ప్రిటర్ క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏ సిస్టమ్స్ అయినా ఎగ్జిక్యూట్ చేయగలరు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి జేవిఎం అంటే జావా విర్చువల్ మెషిన్. సో ఒక జావా కోడ్ రన్ అవ్వడానికి ఈ జేవిఎం అనేది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మన జావా ఫైల్ అనేది ఉంటుంది, అది సోర్స్ కోడ్. దాన్ని కంపైల్ చేస్తాం దేనిలోకి? ఇంటూ బైట్ కోడ్. అంటే ఈ బైట్ కోడ్ దేనిలోకి లోడ్ అవుతుంది? జేవిఎంలోకి లోడ్ అవుతుంది. సో దానికి క్లాస్ లోడ్ అని యూజ్ చేస్తాం. అండ్ మెమరీ అంతా మేనేజ్ చేసేది హీప్ అండ్ స్టాక్. అండ్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ని మెషిన్ స్పెసిఫిక్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్లో గార్బేజ్ కలెక్షన్ అంటే మనం ఏమైనా మెమరీ యూజ్ చేయట్లేదు, వేరియబుల్స్ ఏమైనా యూజ్ చేయట్లేదు అంటే అది ఫ్రీ చేసేస్తుంది. జేవిఎం ఎందుకంటే ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే వీ ఓన్లీ రైట్ వన్స్ బట్ రన్ ఎనీవే. సో ఏ ప్లాట్ఫామ్లో అయినా రన్ చేయాలి. సో అందుకని జేవిఎంస్ యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.